ఇక్కడ విశేషం ఏంటో తెలుసా? భూమి నుండి నీరు నిరంతరం వస్తూనే ఉంటుంది. మరో విశేషం ఏంటంటే పక్కనే ఉన్న మూసీ నదికి ఇది జన్మస్థలం అని స్థానికులు నమ్ముతారు. మనకు అక్కడ స్టేట్ కనిపించేది మూసీ నది జన్మస్థానం అని ఇక్కడ భక్తుల నమ్మకం. నిరంతరం ప్రవహిస్తాయి కదా వాటర్ ఇవి. ఇటు నుంచి పెద్ద కొనేరులోకి పోతున్నాయి వాటర్. దీంట్లో నుంచి వస్తాయి. మూసీ నదికి జన్మస్థలం అంటే ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనం వికారాబాద్ అనంతగిరి మధ్యలో ప్రకృతి ఒడిలో దాగున్న ఒక అద్భుతమైన ఆలయం దగ్గర ఉన్నాము. అదే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ విశేషం ఏంటో తెలుసా? భూమి నుండి నీరు నిరంతరం వస్తూనే ఉంటుంది. అందుకే దీన్ని బుగ్గ రామలింగేశ్వర స్వామి అంటారు. హైదరాబాద్ నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ అనంతగిరి హిల్స్కి చాలా దగ్గరలో ఈ ఆలయం ఉంది. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారు. మంచిగా అనిపిస్తుంది. టెంపుల్ చిన్నగా ఉంది కానీ అదే టెంపుల్కి రాగానే ఫస్ట్ మనకి ఇట్లా దర్శనం ఇస్తుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఏదో సూర్య దేవాలయం అని. అయితే ఫస్ట్ మనం కోనేటికి వెళ్ళి కాలు కడుక్కుంటూ ఉన్నట్టుగా కాలు కడుక్కొని వచ్చేసి దర్శనం చేసుకున్నాం. అది టెంపుల్కి ఇట్లా వస్తాం కదా, రాగానే మనకు రైట్ సైడ్ నుంచి వెళ్తుంటే ఆ చెట్టు కింద ఉంది కోనేరు. ఆ చెట్టు కింద ఉంది కనిపిస్తుంది. కనిపిస్తుంది అది శివరాత్రి కదా వస్తుంది కదా, దగ్గర మొత్తం సున్నం వేస్తుంది కదా. ఈ పవిత్రమైన పుష్కరిణిలో సబ్బులు, షాంపులు వాడరాదు, బట్టలు ఉతకరాదు, ఈత కుదరాదు. పవిత్రమైన స్నానాలు చేసి ఇతర భక్తులకు సహకరించారంట. రెండునే కోనేరు, చిన్న చిన్నవి. శివగంగా పుష్కరిణి తెలంగాణ మహానంది అంటే ఇది. అవునా? ఈ పుష్కరిణి అత్యంత పవిత్రమైనటువంటిది. అనంతగిరి అరణ్యంలో ఔషధ మూలికలతో కూడుకున్నది వంటిది. పవిత్రమైన జలము, శివలింగం అంతర్భాగం నుండి నంది ముఖద్వారము నిరంతరం జటాయు పుష్కరిణిలో ప్రవేశించును. ఇదే మూసీ నది జన్మస్థలం అంట. మూసీ నది జన్మస్థలం అంట ఇది. సుమా, మూసీ నది జన్మస్థలం అంటే ఇది. ఇక్కడ ఉంది, అది అనిపిస్తుంది. ముచ్చుకుందా? ఇవి ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? ఇవి భూమి నుంచి వస్తాయి కదా, భూమి నుంచి వస్తాయి వాటర్. భూమి కింద వస్తాయంటే వాటర్. ఇవి ముచ్చుకుంది అన్నది మూసీ నదికి ఇదేనా? దేవునికి కిందకి వస్తాయా? మూసీ నది కదా, మూసీ నది ముందే వంట అనిపిస్తుంది. వస్తుంది ఇక్కడ నుంచి, నేను ఇక్కడనే కడుక్కుంటాను. ఓకేనే ఉంటుంది. నిరంతరం ప్రవహిస్తాయి కదా వాటర్ ఇవి. ఇటు నుంచి పెద్ద కొనేరులోకి పోతున్నాయి వాటర్. దీంట్లో నుంచి వస్తాయి. మూసీ నదికి జన్మస్థలం అంటే ఇది. నిత్యం ఈ నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయంట. వర్షాకాలం అని ఎండాకాలం అని నీళ్ళు వస్తూనే ఉంటాయండి. వస్తున్నాయి మరి, అక్కడ ఇది పెట్టిరంటే అక్కడ నుంచి కాకుండా ఇవన్నీ వస్తున్నాయి, పక్కలకి వస్తున్నాయి మరి. ఈ చిన్న కోనేరు నుంచి పెద్ద దాంట్లోకి వెళ్తున్నట్టున్నాయి వాటర్ కదా. అక్కడ ఉంది పెద్ద కొనేరు. వెళ్దాం అక్కడికి, ఆ పెద్ద కొనేరులోకి వెళ్దామా? పెద్ద దాంట్లోకి ఈ నీళ్ళు అటే పోతున్నాయి. మూసీ నదికి జన్మస్థలం. దీనిపై నుంచి వెళ్ళొచ్చుదా? అటు రోడ్డు మంచిది. ఇదే మెయిన్ కొనేరు కదా. దీంట్లోకి వస్తాయా వాటర్? దీంట్లోకి వచ్చేస్తున్నాయి మరి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాయి బయట. ఇక్కడ చిన్న నంది ఉంది, మహానంది. మనకు అక్కడ స్టేట్ కనిపించేది మూసీ నది జన్మస్థానం అన్నమాట ఇది.
అని ఇక్కడ భక్తుల నమ్మకం. సున్నం అన్ని వేసి రెడీ చేస్తున్నారు. ఎంత బాగుంది కదా, మంచిగా వనభోజనాలు కూడా రావచ్చు కదా, ఫ్యామిలీతో పాటు వచ్చి వనభోజనం చేసుకోవచ్చు. ఇటు మళ్ళీ అడవి స్టార్ట్ అయ్యాయి ఇక. అవును. జనాలు బాగా నడుస్తున్నారు అక్కడ నుంచి. ఓం నమః శివాయ. మహానంది దర్శనం. ప్రధాన ఆలయం ఇది. ఓం నమః శివాయ. 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 ఇక్కడ శివయ్య దర్శనం చేసుకొని బయటికి వస్తే అక్కడ రైట్ సైడ్లో మనకు సూర్య దేవాలయం కనిపిస్తుంది కదా, సూర్య దేవాలయం దగ్గరికి వెళ్దాం. సూర్య దేవాలయం అనేది దగ్గర వెళ్ళి మొక్కి రావాల స్వామి దగ్గర. ఓం నమః శివాయ. ఇక్కడ విశేషం ఏంటో తెలుసా, భూమి నుండి నీరు నిరంతరం వస్తూనే ఉంటుంది. మరో విశేషం ఏంటంటే పక్కనే ఉన్న మూసీ నదికి ఈ జన్మస్థలం అని స్థానికులు నమ్ముతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.